గుంటూరు జిల్లా దాచపల్లి మండలం నడికుడి పరిధిలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల వలన దుర్వాసన వెదజల్లుతూ వ్యర్థ రసాయనాల భూగర్భంలోకి వెళ్లి భూగర్భ జలాలు అంతరించిపోయి తాగునీరు కలుషితం అవుతున్నాయని దుర్గభవాని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రసాయనాలు దుర్వాసనతో చుట్టుపక్కల ప్రాంతంలో నివసిస్తున్న దుర్గభవాని కాలనీవాసులు తీవ్ర అస్వస్థతకు గురై పలుమార్లు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మాకు దురద ఇలాంటి గీకితే బెద్దులు రావడం, రక్తం రావడం, విరోచనాలు, వాయింతులు, కళ్ళు తిరగటం, తలకాయ నొప్పి, ఆ నీళ్లు తాగి కొంచెం గవర్నమెంట్ కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోవాలని కొంచెం కోరుతున్నాం. మా ప్రాణాలు కొంచెం కాపాడాలా. ఏంటంటే అల్లాడిపోతున్నాం మేము ఇక్కడ. నీళ్ళు అవన్నీ కూడా నొప్పులు పడుతుంది, టాబ్లెట్లు తీసుకున్నా తగ్గట్లేదు అసలు దేనికి. నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, కాళ్ళు పట్టబడడం. ఏ ప్రభుత్వం ఎవరైనా సరే కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లా. వాళ్ళు కానీ ఆ కాళ్ళు కానీ ఈ కాళ్ళు కానీ ఎవరిని పట్టించుకోవట్లా. కెమికల్ ఫ్యాక్టరీ 3-4 సార్లు మేము ఒకసారి కాదు మేము పోయింది ఫ్యాక్టరీ మీదకి. అయినా కూడా సరేలమ్మ సరేలమ్మంటారు, ఎవరు పట్టించుకోవట్లా. ఈసారన్నా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం